నిన్ను కోరి పుట్టేస్తే పుట్టగానే నేను నీకు ఇచ్చేస్తే చేతిలో నా చెయ్యేస్తే. హలో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాము. చాలా బాగుంటుంది వీడియో. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి, క్రియేట్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను ఒకటి, అది తీసుకోండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఈ ఇమేజ్ని ఒక 25-30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. ఇటు సైడ్లో ఉంచండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేయండి. కిందికి వెళ్తే ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. అలా ఇక్కడికి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. సాచురేషన్ మొత్తం తగ్గించేసేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఒపాసిటీ ఒక 30% ఉంచండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి ఫ్రేమ్ పిఎన్జీ ఛానల్ తీసుకోండి, అది తీసుకొని కొద్దిగా ఇట్లా క్రాస్ చేసి ఇటువైపు ఉంచండి సైడ్కు. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో క్రాప్లోకి వెళ్ళి ఫోటోను కట్ చేయండి, కొద్దిగా బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోను మళ్ళీ ఇట్లా ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా, కరెక్ట్ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ స్టేటస్ ఉన్నంత వరకు ఈ ఫోటోను జరుపుకోండి. ఒకసారి క్రాప్లోకి వెళ్ళి ఈ ఫోటోను కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, ఫోటోను కొద్దిగా పెద్ద చేసి ఇక్కడ సెంటర్లో ఉంచండి. కిందికి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గిటార్ పిఎన్జీ ఇచ్చాను, అది తీసుకోండి. దాన్ని కూడా ఇట్లా కొద్దిగా క్రాస్ చేసి చిన్న చేయండి. ఇక్కడ కింద వైపు ఉంచండి. ఓకే, క్రాస్ అవసరం లేదు, ఇట్లానే ఉంచండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. డిజైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇచ్చాను, అది తీసుకొని గ్రీన్ స్క్రీన్ది. పక్కన ప్రింట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. కిందికి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి, ఎనేబుల్ చేయండి. కీ కలర్ తీసుకోండి, కింది ఆప్షన్ ఎంచుకొని ఒక గ్రీన్ కలర్ ఫుల్ ఉంచుకోండి, 2 తగ్గించేయండి. కీస్ అడ్జస్ట్ చేయండి కొద్దిగా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళి స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మ్యూట్ అయిపోతుంది వాల్యూమ్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. కొద్దిగా ఇట్లా జరపండి. టాప్లోకి వెళ్ళండి, ఇట్లా కొద్దిగా కట్ చేయండి వీడియోను, ఇట్లా క్రాప్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటుంది, ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బేసిక్ ఉంటుంది, బేసిక్లోకి వెళ్ళి B05 ఉంటుంది, ఈ ఆప్షన్ ఎంచుకోండి. లిరికల్ వీడియోను పైన ఉంచండి. లైన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియోను ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే రెడ్ లైన్ 29 సెకండ్స్ వరకు ఉంచుకోండి.
పైన బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకొని పైన కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వేరే మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.